అయితే ఇన్సిడెంట్ జరగటానికి ముందు ఏదైతే మీరు చెప్తున్నారో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ చిన్న గ్యాప్ అనేది అంటే ఇతను ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు మీకు అనిపిస్తుందా? అంటే ఆ కెమికల్స్ కొనుక్కు రావడం కానీ లోపల జరిగినటువంటి అంటే ఆమెని మాయం చేసేయాలి అనేటువంటి ఆ ఇంటెన్షనల్ అనేది చైల్డ్హుడ్ నుంచే వచ్చిందంటారా, లేదా ఓన్లీ జాబ్ పర్పస్గా అప్పుడు మాత్రమే జరిగినటువంటి ఆ సెగ్మెంట్గా చూడాలంటారా? అంటే మనకు మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ముందు ప్లాన్ చేశాడని నాకైతే ఆ సమాచారం నేను చదవలేదండి. ఇన్సిడెంట్ జరిగింది, అతను ఆవేశంతో కొట్టాడు, ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత దాన్ని ఎలా మాయం చేయాలనే విషయాన్ని ప్లాన్ చేశాడు. మర్డర్ అనేది ప్లానింగ్ కాదు, శవాన్ని ఎలా మాయం చేయాలని ప్లానింగ్. అంటే అంత లీగల్గా తెలిసిన ఆయన, అంత బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్న ఆయనకి తెలియదా అండి ఒక మర్డర్ చేసిన తర్వాత లేదా మొత్తం మనిషిని మాయం చేసిన తర్వాత లీగల్గా మనం పట్టుబడతాము అనేటువంటి విషయాలు? ఎప్పుడైనా కానీ మేడం, ఏ నేరస్తుడైనా కానివ్వండి, నేను పట్టుబడను అనే ఉద్దేశంతోనే ఉంటాడు. ఏ నేరస్తుడైనా కానివ్వండి, అలా ఉన్నప్పుడే వాడు నేరం చేయగలుగుతాడు. ఎందుకంటే నేను పోలీసుల కంటే తెలివైన వాడిని, నేను అన్ని ఆధారాలని మాయం చేశాను. నేను ఇందాక చదివాను ఒక చోట, అతను అన్నా అంట, నువ్వు కరెక్టే, నేనని తెలిసింది కదా, మీరు ప్రూవ్ చేయండి అని అడుగుతున్నా అంట పోలీసుల్ని. నేను ప్రూవ్ చేయండి, నేను పోలీసులకే సవాల్ వేస్తున్నా అంట. అంటే ఏంటి, తను నేను సాక్ష్యాలన్నింటినీ మాయం చేశాను, సో పోలీసులు దొరికే ఛాన్సే లేదు అనేది అతనికి ఉన్న నమ్మకం. అందువల్లనే అతను ఆ కెమికల్స్ అవన్నీ కొనుక్కొచ్చేసి దాన్ని ఆ రకంగా చేసేసి, అంటే కాలి బూడిదయ్యి ఆ లేక్లో కలిసిన తర్వాత ఆధారం ఎక్కడి నుంచి వస్తున్నది అతనుకున్న నాలెడ్జ్. అంటే అతనుకున్న నాలెడ్జ్. కానీ బ్లూరే టెక్నాలజీతో ఎక్కడ చిన్న రక్తపు మరక ఉన్నా కానీ, దాన్ని తుడిచేసినా కానీ, సర్ఫ్తో కడిగేసినా కానీ గుర్తించవచ్చు అనే విషయం అతను తెలియదు. అంటే అతను చూసిన సినిమాలో లేదు అది, కానీ వేరే సినిమాలో ఉంది, నేను కూడా చూశాను. సో ఐ థింక్ హిట్లో అనుకుంటా, హిట్లోనో హిట్ 1 హిట్ 2లోనో ఉంటుంది అది. సో అంటే మనము తుడిచేసినా కానీ ఆ బ్లూరేస్ వేసినప్పుడు ఆ మరకకు సంబంధించిన ఇవి కనిపిస్తాయి, ట్రేసెస్ కనిపిస్తాయి. అతనికి ఆ జ్ఞానం లేదు, అతనికి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి నేను మాయం చేయొచ్చు అనుకున్నాడు, మాయం చేశాడు, కానీ దొరికిపోయాడు. కానీ ఇప్పుడు పోలీసులకి సాక్ష్యాలు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా సార్, ఇది ఎలా చూడాలంటారు? అంటే అదే మేడం, అక్కడ పోలీసులు సాక్ష్యం ఏం సేకరిస్తున్నారు? ఇప్పుడు ఆ ఇంటిలో ఉన్న ఒక మైన్యూట్ పార్ట్ ఏదో ఒకటి దొరుకుతుంది, దొరకకుండా ఏమి ఉండదండి, ఏదో ఒకటి దొరుకుతుంది. అక్కడ దొరికిన దాంతో ఆ డిఎన్ఏని, వాళ్ళ పిల్లల డిఎన్ఏని 2 మ్యాచ్ చేసి అప్పుడు చనిపోయింది ఆమె అని నిర్ధారించి, తర్వాత దానికి అతను కారణమని నిర్ధారించి, తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ కేస్ షీట్ ఫైల్ చేస్తారు. దానికి తగ్గట్టుగా కోర్టు వాళ్ళకి శిక్ష విధిస్తుంది.